పూర్వం విష్ణువు ఆదిశేషుని పాన్పుపై విశ్రాంతి తీసుకుంటుండగా బ్రహ్మజ్ఞానులలో అగ్రగణ్యుడైన బ్రహ్మదేవుడు అనుకోకుండా విష్ణువును చూశాడు. చూసిన వెంటనే, ఓ పురుషుడా, నీవెవరు? నన్ను చూసినా కూడా గౌరవంగా లేవకుండా పడుకున్నావు. లే, నేను నీకు ప్రభువును, నాథుడను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునికి తగిన శిక్ష తప్పదు అని విష్ణువును ప్రశ్నించాడు. బ్రహ్మగారి మాటలకు విష్ణువు లోపల కోపించినా బయటకు మాత్రం ప్రశాంతంగా ఇలా అన్నాడు: ఓ తండ్రి, నీకు శుభం కలుగుగాక. నీకు స్వాగతం. ఇదిగో ఆసనం, కూర్చోండి. మీ ముఖం చింతతో నిండి ఉంది. మీ చూపులు ప్రశాంతంగా లేవు. కారణం ఏమిటి? విష్ణువు శాంతంగా మాట్లాడినా బ్రహ్మగారు మాత్రం పట్టించుకోకుండా, ఓ విష్ణు, అభిమానవంతుడనైన నేను ఏ కొలతకు అందని పితామహుడను. కాలం నాకు అడ్డంకి కాదు. నేను కాలాన్ని దాటి వచ్చినవాడిని. నిన్ను, ఈ జగత్తును సృష్టించినవాడిని, రక్షించేవాడిని నేనే అని గర్వంగా మాట్లాడారు. బ్రహ్మగారి అజ్ఞానపూరితమైన మాటలు విన్న విష్ణువు కూడా అంతే అజ్ఞానంతో ఇలా అన్నాడు: ఓ తండ్రి, ఈ బ్రహ్మాండాలన్నీ నా కడుపులో ఉన్నాయి. దొంగతనం చేసినవాడు, అబద్ధాలు చెప్పినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. ఈ లోకాలన్నిటినీ సృష్టించినా నిన్ను సృష్టించిన వాడిని నేనే. నా నాభి కమలం నుండి పుట్టినవాడివి నువ్వు. కాబట్టి నువ్వు నా కుమారుడివి. తెలుసుకో, అనవసరంగా మాట్లాడవద్దు. ఈ విధంగా అహంకారంతో మునిగిపోయిన బ్రహ్మవిష్ణువుల మధ్య వాగ్వాదం ముదిరింది. ఈ సృష్టికి నేనే ప్రభువును అని ఒకరంటే, నేనే ప్రభువును అని మరొకరు వాదించుకున్నారు. చివరకు ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. బ్రహ్మగారు హంస వాహనమెక్కి, విష్ణువు గరుడ వాహనమెక్కి యుద్ధం చేస్తుండగా వారి అనుచరులు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం భీకరంగా జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు బాణాల వర్షం కురిపించారు. చివరకు జయాపజయాలు తేలకపోవడంతో విష్ణువు కోపించి బ్రహ్మపై మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. మహేశ్వరాస్త్రం వల్ల కలిగిన పొగ, మంటల వల్ల బ్రహ్మవాహనమైన హంస నల్లబడిపోయింది. బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయాడు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి భయపడిన బ్రహ్మను చూసి తన రెక్కల చాటున దాక్కుని రక్షణ పొందమని హంస చెప్పడంతో బ్రహ్మగారు చాలా కోపించారు. కోపంతో ఆయన శరీరం వణికింది. జుట్టు విడిపోయింది. చాలా కోపంతో ఎడమచేతితో కమండలాన్ని పట్టుకుని కుడిచేతితో నీటిని చల్లి పాశుపతాస్త్రాన్ని స్మరించి విష్ణువు గుండెపై ప్రయోగించాడు. 1000 ముఖాలు, భయంకరమైన వేగం, పెనుగాలిలాంటి భయంకరమైన ఆ 2 అస్త్రాలు మంటలు పుట్టిస్తూ లోకాలను భయపెట్టాయి. దేవతలందరూ భయపడ్డారు. వారంతా ఒక నిర్ణయానికి వచ్చారు: సృష్టి, స్థితి, లయం, మరుగు చేయడం, అనుగ్రహించడం అనే 5 పనులను పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు సులభంగా చేస్తాడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఈ లోకంలో గడ్డిపరక కూడా కదలదు. కాబట్టి ఆ త్రిశూలుడిని శరణు వేడుదాం. ఈ సంక్షోభాన్ని ఆపడానికి ఆయనే సమర్థుడు అని అనుకుని దేవతలంతా కైలాస పర్వతానికి చేరుకున్నారు. అక్కడ మణికాంతులతో ప్రకాశిస్తున్న సభామండపంలో పార్వతీదేవితో కలిసి ప్రమథ గణాలు చుట్టూ ఉండగా, చేతిగాజుల చప్పుడు వినబడుతుండగా, చామరాలు వీస్తుండగా, వేదాలు స్తుతిస్తుండగా, కన్నుల పండుగగా కొలువు తీరిన పరమశివుణ్ణి చూసి ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు శివుడు మంగళకరమైన, అర్థవంతమైన మాటలతో దేవతల క్షేమ సమాచారం అడిగాడు. ప్రియమైన దేవతలారా, నా శాసనం వలన మీకు అభ్యుదయం కలుగుతున్నది కదా. జగత్తు, లోకపాలకులు, సకల దేవతా సమూహం వారి వారి కర్మలయందు సక్రమంగా ప్రవర్తిస్తున్నారు గదా. పరస్పరాధిక్యత నిరూపణ కొరకు బ్రహ్మవిష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాక వల్ల ఆ విషయమే తిరిగి చెప్పినటైంది. ఈ విధంగా మధుర వచనాలతో అంబికాపతి తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించిన తీరున పలికి దేవతలను సంతుష్టాంత రంగుల్ని చేసి 100 మంది ప్రమథ గణాధిపతులను రణరంగానికి రావలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు శివుని ప్రయాణానికై బహువిధ వాద్యాలంకారాలతో కూడిన వాహనాలు సిద్ధమయ్యాయి. ప్రణవాకారము, పంచమండల మండితము అయిన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించాడు. కుమారులతో, ప్రమథ గణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది బృందారకులందరూ అనుసరించారు. చిత్రవర్ణ శోభిత ధ్వజాలంకారాలతో, ఛత్రచామరాదులతో, సంగీత నాట్యమేళాలతో, వాద్య బృందాలతో ఎడతెరిపిలేని పుష్పవృష్టి జడివానలా కురియగా పరాశక్తితో కూడి పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరాదు. గగనాన నిగూఢంగా సమాస్థితుడై బ్రహ్మవిష్ణువుల యుద్ధాన్ని సమీక్ష చేశాడు. శంకరుడు వాద్యఘోష సద్దు మణిగింది. గణకోలాహలం అణిగింది. పరస్పర విజిగీషతో బ్రహ్మవిష్ణువులు ప్రయోగించిన మాహేశ్వర పాశుపతాస్త్ర దారుణ మారణాలు
జ్వాలమానాగ్ని కీలలచే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అత్యుగ్రమైన ఆ అస్త్రాలను శాంతింపచేయ సంకల్పించి శంభుడు మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంలో నిలిచాడు. లోక సంహారకారకమైన ఆ అస్త్రద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో దానిలో అంతర్భూతమైంది. ఈ విధంగా అస్త్రద్వయాన్ని తనలో అంతర్భూతం చేసుకుని లోకాలకు శాంతిని కళ్యాణాన్ని కలిగించిన విస్మయావహము అద్భుతము అయిన ఆ అగ్నిస్తంభాన్ని చూచి దేవతా సమూహం దిగ్భ్రాంతమైంది. అంత వీరులైన బ్రహ్మ విష్ణువు లిరువురు ఈ అగ్నిస్తంభం ఎక్కడ నుండి పుట్టింది, దీని ఆద్యంతములు ఎక్కడా, దాన్ని మనం పరిశోధించాలి అని నిశ్చయించుకొన్నవారై వారి దేవత్వమునందు వారికి గల అమితమైన విశ్వాసంతోనూ అతిశయించిన గర్వంతోనూ సత్వరంగా పరీక్షార్థం బయలుదేరారు. విష్ణువు సూకర రూపాన్ని ధరించి ఆదిని బ్రహ్మహంస రూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలని పట్టుదలతో బయలుచేరారు. ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనిపెట్టలేక మిక్కిలి అలసిన విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరాడు బ్రహ్మగారి కంటే ముందుగా. ఇక బ్రహ్మగారు హంస రూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారిపడుచున్న అద్భుతమైన మొగలి పువ్వును చూచాడు. అది అతి సురభికంగానూ నవనవోన్మేషంగానూ ఉండి సువర్ణ దీధితులను వెదజల్లుతోంది. అది చాలా కాలంగా జారిపడుతూనే ఉంది. బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని ఎరిగి మహాదేవుడైన పరమేశ్వరుడు నవ్వగా ఆ కంపనం వలన శిరస్సు నుండి జారిన పువ్వు అది బ్రహ్మ విష్ణువులకే కాదు లోకాలన్నిటికీ అనుగ్రహ సూచకమైనది. అలా జారిపడుతున్న మొగలి పువ్వును చూచి బ్రహ్మగారు, ఓ పుష్పరాజమా, నువ్వు ఎక్కడ నుండి జారిపడుతున్నావు, నిన్ను ధరించినది ఎవరు అని అడిగాడు. అందుకిలా పుష్పం సమాధానం చెప్పింది. ఓ జీవా, అప్రమేయమైన ఈ అరుణ స్తంభం యొక్క అగ్రభాగాన్ని నేనెరుగను. చిరకాలం క్రిందట స్తంభం యొక్క మధ్యభాగం నుండి జారాను. దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో. ఆ మాటలను విన్న బ్రహ్మ పుష్పాన్నిలా ప్రార్థించాడు. ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్తయైన విధాతను. ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను. నాకొక ఉపకారం చేయాలి. నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మలింగాగ్రాన్ని సేవించాడు, అందుకు నేనే సాక్ష్యం అని సాక్ష్యం చెప్పాలి. ఆపత్కాలంలో అసత్యమాడటం తప్పుకాదు. బ్రహ్మగారి మాటలకు పుష్పం సరియని అంగీకరించింది. మిక్కిలి శ్రమచెంది దస్సియున్న విష్ణువు ఎదుట అలాగే సాక్ష్యం చెప్పింది. కూట సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మగారు నిజంగానే లింగాగ్రాన్ని సేవించాడని విశ్వాసంతో బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు. దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించటానికై ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సకలుడై సగుణుడై సాకారంగా ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన స్వామిని చూచి ముకుడిత హస్తుడై విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు. స్వామి, అద్యంతములు లేని విరాట్ స్వరూపుడవు నీవు. కాని మేమిద్దరం నిన్ను విమర్శ చేయటానికి పూనుకొన్నాం. ఓ కరుణాకర, దయార్ద్ర దృష్టితో చూడు, మా అజ్ఞానాన్ని మన్నించు. ఇదంతా నీ లీల. అలా సత్యాన్ని పలికిన విష్ణువును చూచి ఈశ్వరుడు, ఓ వత్సా, నీవు ఈశ్వరత్వాన్ని కోరినవాడవై ఉండి కూడా సత్యాన్నే పలికావు. ఆ కారణంగా నీ ఎడల చాలా ప్రసన్నుడనయ్యాను. భూలోకంలో నాతో సమంగా నీకు కూడా పూజా సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీరు క్షేత్ర ప్రతిష్ఠ ఉత్సవ పూజాదికాలు నిర్వర్తింపబడతాయి అని సకల దేవతాగణం చూస్తుండగా విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు.